నమస్తే అండి. ఈరోజు రాజమండ్రికి దగ్గరలో ఉన్న లక్ష్మీవారపేటలో ఉన్న శ్రీ సత్యనారాయణమూర్తి స్వామివారి దేవాలయం గురించి మాట్లాడుకుందామండి. ఇది చాలా ఒక 50 సంవత్సరాల కిందట కట్టిన గుడి అండి. ఇందులో మా అత్తయ్య గారు అమ్మాయి పెళ్ళి కూడా జరిగిందటండి, మా నాన్నగారు చెప్తారు. ఇప్పుడు ఈ గుళ్ళోకి లోపలికి వెళ్ళగానే ముందర వినాయకుడిని దర్శనం చేసుకున్నామండి. ఈయనండి సత్యనారాయణమూర్తి స్వామివారు. బ్రాహ్మలది ఉన్నారు, చాలా చక్కగా అలంకరించారు. ఇక్కడ ప్రతిరోజు గ్రూప్ ఉంటుందంటండి, వాళ్ళు వచ్చి లలిత ఇవన్నీ చదువుకుంటాం అన్నీ చేస్తారంట. నేను నెంబర్ తీసుకుని గ్రూప్ వాళ్ళది నెంబర్ అది తీసుకుని వచ్చానండి. ఎప్పుడన్నా వెళ్ళి చదువుకుందాము అని చెప్పేసి ఇవాళ నేను అనుకోకుండా మాకు చాలా దగ్గరలో 5 నిమిషాలు దగ్గరలో ఉన్న ఈ గుడికి వెళ్ళటానికి నాకు ఇన్ని రోజులు పట్టిందండి. నాకు ఇది పోనీ అలాగే నేను కొత్తగా ఈ మధ్యనే కట్టారా అంటే 50 సంవత్సరాల పైనే ఉంటుంది, కానీ కింద అయితే తక్కువ అయితే ఉండదండి గుడి నిర్మించి. గుడి మాత్రం అందరూ చూడవలసిన గుడి అండి. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయండి. పెళ్ళిళ్ళకి కళ్యాణ మండపం ఉన్నది, మళ్ళీ భోజనాలకి ప్రత్యేకంగా భోజనశాల ఉన్నదండి. స్వామివారు చూడండి ఎంత పచ్చగా చామంతి పూలతో తులసిమాలతో అలంకరించారు. దీపం చూడండి, దీపం పరబ్రహ్మ స్వరూపం అన్నారు, అందుకనే కదండి. తర్వాత విష్ణుమూర్తి గోదా అమ్మవారండి అక్కడే ఆ గుడిలోనే పక్కన. ఈయన కూడా ఈ స్వామివారిని కూడా చాలా సేపు అలా చూసుకుంటూ దర్శనం చేసుకుని ఏదో నాకు తోచిన కానుక వేసుకుని వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తీసుకుని అక్కడే కొంచెంసేపు కూర్చుని చదువుకుని ఆదిత్య హృదయం అది చదువుకుని బయటకు వచ్చేటప్పుడు వద్దామని చెప్పేసి ఇంకా చదువుకుంటున్నానండి. ఎవరన్నా ఒక ఆయన అయితే మీరు ఎక్కడో చూసానండి, మీరు సాయిబాబా గుడికి వస్తారండి అని చెప్పేసి అడిగారండి. అవునండి వస్తానండి అని చెప్పేసి అన్నాను. చదువుకున్నానండి. చదువుకున్నాక చాలాసేపు కూర్చున్నానండి. అలా ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుని కూర్చున్నాను. గోదామ్మవారి నేను అసలు ఈరోజు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్దాం అనుకుంటే ఆ ఆలయం క్లోజ్ చేసేసారు అని చెప్పేసి అన్నారండి. అందుకని ఇక్కడికి వచ్చింది. ఇక్కడ సూర్యనారాయణ స్వామివారి గుడి ఉన్నదన్నమాట అండి. ఇక్కడైతే నా ఆనందం పట్టుకోలేదన్నమాట అండి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాశ్వరదమారూఢాం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాశ్వరదమారూఢాం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. శ్వేతపద్మాలను చూస్తున్నారు కదండి. నాకు అక్కడికి ఈ సూర్యభగవానుడి గుడి ఉన్నది సత్యనారాయణ స్వామివారి ఆలయంలో అన్నట్టే తెలియదండి. ఇక్కడికి వచ్చాక సూర్యభగవానుడి గుడి చూసేటప్పటికి ఇంక నాకు చాలా సంతోషం వేసుకొచ్చిందండి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాశ్వరదమారూఢాం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, తం సూర్యం ప్రణమామ్యహం, తం సూర్యం ప్రణమామ్యహం. ఆదిదేవులైన సూర్యభగవానులకి నా ప్రణామములు చెప్పుకుంటున్నానండి. ఇక్కడ రకరకాల నాగేంద్రుల వాళ్ళు
పేర్లు రాయలేదు, కానీ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా అలా వీడియో తీసుకుంటూనే ఉంటే గుడి వాళ్ళు, ఆలయంకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా తిడతారేమో అని భయం వేసిందండి. నిజంగా చెప్తున్నానండి నేను. అలా ఇక్కడ 5 రకాల నాగేంద్రుల వారిని పెట్టారండి. మరి వాళ్ళ పేర్లు అక్కడ రాయలేదో లేదంటే రాసి ఏమన్నా పోయినాయో చెప్పలేము. ఇది ఒక పెద్ద కల్పవృక్షం ఉందండి అక్కడ. కల్పవృక్షం ఉంటే అది కూడా ఏమన్నా ఒక 20 సంవత్సరాల పైనే ఉంటుంది తప్ప ఆ వృక్షం అంతకన్నా తక్కువ అయితే ఉండదండి. దాన్ని కల్పతరువే అంటారు కదండి. దాని మొదలు చూడండి అంతలా ఉన్నది. ఆ చెట్టు కింద ఈ సూర్యభగవానుడి గుడి, ఈ నాగేంద్రుల వారు వీళ్ళందరూ ఆ చెట్టు కింద అనమాట అండి. ఎంత అంత అందంగా అనిపించిందంటే నేను అసలు చెప్పలేకపోతున్నానండి. అసలు ఆ మొక్క చూడండి. ఇప్పుడైతే బోన్సాయి ఉత్తర ద్వారం అండి ఇది. ఇది ఈయన కట్టించిన గుడి పెద్దల పేరు ఇక్కడ రాశారండి. ఇక్కడ గుమ్మం దగ్గర ముగ్గు పెట్టారు, చక్కగా 2 గుమ్మాల దగ్గర పెట్టారు. ఉత్తర ద్వారం తాళం వేసే ఉందండి. సూర్యభగవానుడి మళ్ళీ పెట్టానండి పిక్. సప్తాశ్వాలు మాత్రం చూడండి, ఎంత ఉన్నాయో. సప్తాశ్వాలు అంటే సప్తాశ్వాల కింద 7 అశ్వాలు అందంగా. అసలు సూర్యభగవానుడి గుడి నేను ఇంత దగ్గర నుంచి చూడటం ఇదే మొదటిసారి అండి. నేను ఈరోజైతే నేను చాలా సంతోషంగా అనిపించింది. ఇదిగోండి మొత్తం గుడి ఇలా ఉన్నది. ఇదంతా కూడా చెట్టు కిందేనండి. ఆ నాగేంద్రుల వారు